ఒకానొక అడవిలో ఒక సింహం ఉండేది. అది ఒకరోజు పుట్టలు గుట్టలు దాటుకుంటూ హడలిపోతూ తన గుహలోకి వచ్చేసింది. సింహం గాబరాను గమనించిన నక్క గబగబా వచ్చి సింహం అంతగా భయపడడానికి కారణం ఏమిటని అడిగింది. ఇక సింహం ఆయాసంతో వణుకుతూ ఇలా చెప్పింది, మామూలుగా కొలంలో మంచినీళ్లు తాగి గట్టు ఎక్కాను. అంతలో పెద్ద పెద్ద అరుపులు వినపడ్డాయి. గుర్ గుర్ బెకబెకామంటూ హోరెత్తిన ఆ అరుపులు వింటే ఎంతో భయం వేసింది. అటూ ఇటూ చూశాను, ఎవ్వరూ కనపడలేదు సరికదా. ఆ అరుపులు ఇంకా భయంకరంగా పెరిగిపోతున్నాయి. ఈ అడవిలో ఏదో దొంగ మృగం వచ్చినట్టు ఉంది. నన్ను చంపడానికి ఏ దెయ్యమూ వచ్చి అరుస్తుందని నాకు భయం వేసింది. పరిగెత్తుకుంటూ గుహలోకి వచ్చేశాను. క్రూర మృగమో దెయ్యమో కానీ నాకు తెలియదు. దానిని చంపేస్తే కానీ నాకు మతిస్థిమితం కలగదు అంటూ ముందు కాళ్ళపై తలపెట్టుకొని ఆలోచించడం మొదలుపెట్టింది సింహం. ఇక నక్కకు ఆ విషయం అంతా అర్థమయ్యింది. ఆ అరుపులు ఇదివరకు ఎన్నోసార్లు విన్నది నక్క. అందుచేత దానికి భయమేమీ కలగలేదు. ఏమీ భయం లేదని సింహానికి నచ్చజెప్పి కొలను దగ్గరకు తీసుకుని వచ్చింది. ఇక బిగ్గరగా అరవమంది. ఆ అరుపులు విని శత్రుమృగం బయటకు వస్తే చంపివేయవచ్చని ధైర్యం చెప్పింది నక్క. సింహం కొంచెం ధైర్యం తెచ్చుకొని బిగ్గరగా అరిచింది. అడవి దద్దరిల్లిపోయేలా అరుపుల మీద అరుపులుగా అరిచింది. వెంటనే అంతకంటే బిగ్గరగా అరుస్తూ చెరువులో నుంచి ఓ బోదురు కప్ప గబాలున ఎగిరి సింహం దగ్గరకు ఒక్క దూకు దూకింది. అసలే భయంతో ఉన్న సింహం మరింత కంగారు పడుతూ అటూ ఇటూ ఎగరడంతో ఆ బోదురు కప్ప సింహం కాలి కింద పడి నలిగి చనిపోయింది. అప్పుడు సింహం అమ్మయ్య అనుకుంటూ చతికిలపడి కూర్చుంది. ఇక సింహంతో నక్క ఇలా అన్నది, ఏవో అరుపులు విని ఎవరో శత్రువులు అనుకుని గాబరా పడ్డావు గాని కప్ప అల్పమైన జంతువు. దాని గొంతు మాత్రం చాలా పెద్దది. కర్ణ కఠోరంగా అరుస్తుంది. బలం లేనివాడు ఇలాగే అరుస్తాడు. అందుకే పెద్దలు అంటారు, బూకరింపులు బలహీనుని ఆయుధాలు అని హితువు చెప్పింది నక్క. తన అజ్ఞానానికి తానే సిగ్గుపడింది సింహం. ఓకే ఫ్రెండ్స్, కథ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, బాయ్.